బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ విజయం సాధించిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై కసరత్తు జరుగుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆదివారం దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమి నేతల మధ్య సమావేశాలు జరిగాయి. మరోవైపు ఎన్నికల సంఘం గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు 243 మంది ఎమ్మెల్యేల జాబితాను సమర్పించింది. సోమవారం నాడు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ ఉదయం 11:30 గంటలకు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇందులో మంత్రివర్గాన్ని రద్దు చేసే నిర్ణయం తీసుకున్నాడు. సమావేశం ముగిసిన వెంటనే నితీష్ కుమార్ రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ కు తన రాజీనామాను సమర్పించారు. తర్వాత బీహార్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. బీహార్ ప్రభుత్వ మంత్రివర్గ కార్యదర్శి విభాగం ఒక లేఖను విడుదల చేసింది. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వసారి ప్రమాణం చేయనున్నారు. నితీష్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. పాట్నాలోని గాంధీ స్టేడియం వేదికగా బీహార్లో కొత్త ప్రభుత్వం నవంబర్ 20న కొలువుదీరనుంది. మరోసారి రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ పాలన కొనసాగుతుందని జేడీయూ, బీజేపీ నేతలు చెబుతున్నారు.